జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వాళ్ళు కూడా కలలో కూడా ఊహించినటువంటి నంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మన క్రెడిట్ అయింది. అండ్ ఈ ఈ ఫలితాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన వాళ్ళే కాకుండా తన సానుభూతి పరులు కొందరు న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఏదో జరిగింది, లేకుంటే ఇంత దారుణమైన ఓటమి జగన్కి రాదు అని చెప్పి ఒక అంచనాలో అయితే ఉన్నారు. అండ్ ఈ 8-9 రోజుల నుంచి అటువంటి డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రకరకాల అనుమానాలు, దానికి సాక్ష్యాలు బయటకు వస్తూ ఉన్నా ఎక్కడా కూడా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. మరొక వైపు వైసీపీ శ్రేణుల మీద ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో రాక్షస క్రీడ ఆడాయి. వాళ్ళ మీద కత్తులతో రోడ్ల మీద పడవడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు, ఇళ్ళకు పోగొట్టడాలు, పొడవడాలు, ఒక అరాచకం అనేది చేశారు. సో వాళ్ళను డెఫినెట్లీ వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా టైం చూసుకొని ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారు, ఈ కుటుంబాలకు ధైర్యం చెబుతారు అనే అంచనా ఫస్ట్ నుంచి కూడా చాలా మందిలో ఉంది. అంటే ఈ గొడవలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి జగన్ వస్తాడు, ధైర్యం చెబుతాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాడు అనే అంచనా అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ అంచనాలను నిజం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి కీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలను పరామర్శించేకెళ్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పేకి వెళ్తూ ఉన్నారు. సో ఈ నెల 27వ తేదీ ముహూర్తం అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎప్పుడు అన్నది ఇంకా మరి ఫిక్స్ చేసినట్లేదు. ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు లేకుంటే పాలన మీద వ్యతిరేకంగా ఇంకేదో కాదు. తన పార్టీ క్యాడర్ను, తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వెళ్ళి స్వయాన చూసి మీకు అండగా నేనున్నాను అని చెప్పడం కోసం. డ్యామ్ షూర్ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చి ఫీల్డ్లోకి వస్తే తనకు వచ్చే స్పందన మాత్రం అమోఘం. ఎవరైనా అనుకోవచ్చు తాను ఘోరంగా ఓడిపోయారు, 10 సీట్లు వచ్చాయి, 11, ఎన్ని జరిగినా 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి. 3 పార్టీలు కలుపుకుంటే వచ్చిన ఓట్ల కంటే జగన్ గారికి ఒక 20 లక్షలు, అంటే ఇప్పుడు ఈ టెక్నికల్గా చూసుకున్న 20 లక్షల ఓట్లేమో తక్కువ పడ్డాయి. సో తనకు 40% ఉంది ఎక్కువ. టీడీపీకి అందరి ఓట్లు కలిపితేనే 45% పడ్డాయి కదా, అంటే అందరివి ట్రాన్స్ఫర్ అయితేనే. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 40% ఉంది. అండ్ తన ఫీల్డ్లోకి వచ్చారు అని అంటే డెఫినెట్లీ చాలా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్స్ కలగడం అయితే గ్యారంటీ. సో ఫీల్డ్లోకి రాకమానరు, ఆ కార్యకర్తలకు ధైర్యం చెప్పకమానరు, తన క్యాడర్ని కాపాడుకునేకి తాను నిర్ణయాలు తీసుకోకమానరు. బట్ ముహూర్తం 27వ తేదీ అంటున్నారు. ఆ లోపే ఉంటుందా, తర్వాత ఉంటుందా అండ్ అఫీషియల్గా ఒక డేట్ ప్రకటించిన తర్వాత తెలుస్తుంది. సో మరో యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటకు రావడం పక్కా.